స్థాయిలో జరిగిన జిల్లా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పాడని, ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే తిరుగుబాటు ప్రారంభమైనని, రాబోయే జమిలీ ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నేను ఒక గౌరవం వచ్చేలాగా చూసుకునే బాధ్యత నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నాను. మాట నేను పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఆస్పిరెంట్స్గా జయరామన్న సురేందర్ అన్న ఉన్నప్పటికీ సురేందర్ అన్నని ఒక మంచి పొజిషన్లోనే చూద్దాం. ఇంకో దాంట్లో జయరామన్న కొంతకాలం అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనేది కొంతమంది నాకు చెప్పింది. నేను కూడా నా మనసులో అనేది కూడా అనిపించింది. నాకు పెద్దపీట వేశారా పార్టీలో, లేదు ఉన్న పీటను లాగేశారని నేను ఏ రోజు చూసుకోలేదు. నేను నమ్మిందంతా ఒక్కటే, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా ధైర్యంగా నీతివంతంగా ఏదైనా కూడా ఇబ్బంది వచ్చినా కూడా ఆ రోజు మన అవసరాలకో లేదా తప్పుకోకుండా నేను మీతో ఉంటానని జైల్లో పెట్టినా కూడా భయపడకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆయన నిలబడ్డ క్రమంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏది ఒక్కరి వల్ల కాదు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందుతానని, అవకాశం మీ అందరు నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే, ఏ లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మాదిరి సర్వీస్ చేశారు ప్రజలకు, రాజకీయం చేయలేదు. రాజకీయంగా చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ సీఎం అయి ఉండేవాడు. 2014లో కూడా రాజకీయం సరిగా చేయకనే ఓటమి పాలైనట్టుగా నేనైతే భావిస్తున్నాను. మరి జనరల్గా ఏదైనా నేను కానీ కొద్దిగా తేడా వస్తే నా మాటల్లో వీడు రాజకీయం చేస్తున్నాడు అంటారు. ఎన్నికల ఈ కేవలం 6 నెలలు మాత్రమే గడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనమందరం కూడా చూసాం. ప్రజల్లో ఈరోజు ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంటూ క్యాడర్ అంతా కూడా అప్రమత్తం చేయడం, ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుకుగా పాల్గొంటా ఉన్నారు. మళ్ళా జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి. అంటే సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జమిలీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి మళ్ళా పట్టం కట్టే అవకాశం ఈరోజు స్పష్టంగా కూడా కనపడుతుంది. సో ఇందులో భాగంగా ఒక కమిటీలు వేస్తా ఉన్నాం. అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు 16వ డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్ స్థాయిలో వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరామ్ రెడ్డి గారిని ఈరోజు 16వ డివిజన్ కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ, అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు కానీ, రామరెడ్డి గారు కానీ, శశిధర్ రెడ్డి గారు కానీ, కృష్ణ కానీ, నాగమణి కానీ, ఇలా చాలా మంది ఈ డివిజన్ లో నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ, సిటీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం, వారందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. తప్పకుండా 16వ డివిజన్ ని వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మార్చడంలో అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఒక చిన్న డివిజన్ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంతమంది హాజరై ఈ కార్యకర్తలుగా వారందరూ కూడా జగన్మోహన్ గారిని మరొకసారి సీఎంగా చేసుకోవాలని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పుడే సారు ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఎమ్మెల్సీ గారికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిగతా కార్పొరేటర్లకి, నాయకులకి, మా 16వ డివిజన్
నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైనికుని లెక్క పనిచేస్తున్నాను. నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు, ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే, ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా, పార్టీ నాయకులు, మనల్ని నమ్ముకున్న నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులకు ఏదైనా వాళ్ళు సాధించేది, వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడి దాకా వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు నిజంగా ఆత్మీయ సమావేశం అంటే చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక 20-25 మంది వచ్చినా చాలన్నా అన్నారు. ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది, ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్న బాగా ఇబ్బంది పడతాడేమో. లేదు, నేను దాదాపుగా వార్డులో 50% తిరిగాను ఈ 5-6 రోజుల్లో. చాలా మంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక్కడికి ఇంతమంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంగా అంటే కూడా 16వ డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వార్డుది. గతంలో 2 గెలిపించుకున్నాం, వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు, కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కానీ సముద్రం ఎప్పుడు ఎండదు, వస్తూ ఉంటాయి నీళ్లు, మళ్ళీ పోతూ ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ వార్డులో మాత్రం ఎప్పటికీ మంచి మెజార్టీతోనే గెలుస్తూ ఉంటుంది, గెలిపించుకుంటాం. మా కార్యకర్తలు అందరి సహకారంతో తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకటే, ఇప్పుడు నేను డివిజన్లో సారు కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులుగా అక్కడిక్కడ అడుగుతున్నాను. ఏంటి నాకు చెప్పేది ఒకటే, మరి మనము నమ్మాం, బీఫామ్ మన పార్టీ మీద ఇచ్చాం, ఓట్లేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు. కానీ ఏ పార్టీ మనం ఎంతమంది ఇచ్చేసామో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మన నాయకుడు, నమ్ముకున్న నాయకుడు, కార్పొరేట్. ఆ విషయం మీద ఎక్కువగా బాధపడుతున్నారు. కానీ ఎవరి ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు ఏమి అనకూడదు, అంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసు. కాబట్టి ఎక్కువ మంది మంచి నాయకుడు రావాలా, మళ్ళీ పార్టీలో గెలిచి కార్పొరేటర్గా ఎల్లకూడని నాయకుడు, నిజాయితీ పరుడు నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. అవకాశం రేపు ఎవరికి ఇచ్చినా, కార్పొరేటర్గా బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఓసీ మహిళ అవ్వచ్చు, నాకైనా, సురేందర్ రెడ్డికైనా, మరొక శేషన్నకైనా, లేదా ఇంకొకరికైనా, ఎవరైనా కానివ్వండి, ఎవరికి ఇచ్చినా మేమైతే ఏ ఒక్కరికి భయపడమండి, అధికారం ఉందని మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మేమేమి ఎవరిని ఏమి తిట్టము, మా పని మేము చేసుకుంటా పోతాం. ఒక ప్రధానమంత్రి, ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఒక పెద్ద సినీ కుటుంబం, పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం, ముగ్గురు కలిసి పోటీ చేస్తే అన్ని హామీలు కూడా తీర్చలేనివి, అబద్ధం హామీలు ఇచ్చి పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే రాష్ట్రంలో 46% ముగ్గురికి ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 40% ఓటింగ్ మేమున్నాం మీకు అని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యమే ఇంకా ఇప్పుడు నడిపిస్తుంది మమ్మల్ని. లేకపోతే కొట్టికి పోలీస్ స్టేషన్లు వేస్తారని చాలా మంది భయపడి రావట్లేదు. కానీ ఎవరు భయపడొద్దండి. ఖచ్చితంగా మన టైం వచ్చినప్పుడు మనం ఎవరిని కొట్టం, తిట్టం, ఏదో విధంగా దానికి ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు భయపడొద్దని తెలియజేసుకుంటూ